అయ్య బాబోయ్! ఇంత జనమా? ఇంత జనం చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఈ జనం దేనికంటే రామ్‌నగర్‌లో ఉన్న ఐస్ శివలింగాన్ని చూడ్డానికి వచ్చారు. అది కాకుండా భక్తులు ఐస్ ప్లేట్ మీద నడుస్తూ ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఒక్కసారి ఊహించండి ఆ ఫీల్ ఎలా ఉంటుందో. హైదరాబాద్‌లో జ్యోతిర్లింగాల కాన్సెప్ట్‌తో చాలా గణేష్ మండపాలు చూసాం. కానీ రామ్‌నగర్ యువత మాత్రం ఈసారి ఈ ఐస్ శివలింగాన్ని తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్నిసార్లు చూసినా చూడాలనే కాన్సెప్ట్. అందుకే జనాలు ఇంతలా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక ప్రత్యేకమైన అనుభవం కలుగుతుంది. నిజానికైతే వినాయకుడు మనకు నేరుగా కనిపిస్తాడు. బట్ అమర్నాథ్‌లో ఉన్న శివలింగం సెటప్ చూడడానికి ఈ లైన్‌లో వెయిట్ చేసి చివరి వరకు వెళ్ళినట్టయితే ఆ ఎక్స్‌పీరియన్స్ మనకు కలుగుతుంది. అలాంటి స్పేస్‌లో ఈ ఐస్ శివలింగాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి రియల్‌గా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. చివరి రోజు ఈ శివలింగాన్ని ఏం చేస్తారో తెలుసా? అదేంటో తెలియాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఈ డీటెయిల్ వీడియోని మీరు కూడా చూడండి. మీకు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. అది నా గ్యారంటీ. ఫైనల్‌గా ఆ లైన్‌లో వెయిట్ చేస్తే ఈ శివలింగం దర్శనం మాకు కలిగింది. ఇక్కడైతే మేము ఈ ఐస్ ప్లేట్ పైన నడాలి. ఈ ఐస్ ప్లేట్ పైన నడిస్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్‌పీరియన్స్ ఒక్కసారి ఊహించండి. లాస్ట్ రోజు ఈ శివలింగాన్ని అందరూ తాకే విధంగా ఉంచి ఈ శివలింగాన్ని కరిగిస్తారు. అది ఆర్గనైజర్స్ ప్లాన్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని గణేష్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.